వెస్టిండీస్ తరఫున మొట్టమొదటి మ్యాచ్లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. టెస్టులో ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి వెస్టిండీస్ తక్కువ స్కోర్కి పరిమితం అయినప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్ను ఆరంభించినటువంటి వెస్టిండీస్ ఏ మాత్రం కూడా టీమిండియా కనీసం పోటీ గురించి చెప్పలేదు. అయితే ఈ రోజు మరి బ్యాటింగ్ కొనసాగిస్తారని చెప్పి అనుకున్నటువంటి వేళ అయితే శుభ్మన్ గిల్ ఎమ్మటే 400 పైన స్కోర్కి డిక్లేర్ చేయడంతో మరి వెస్టిండీస్ బ్యాటింగ్ రావడం జరిగింది. ఇక బ్యాటింగ్ వచ్చినప్పటి నుంచి మన బౌలర్లు ఇటు కుల్దీప్ యాదవ్, అదేవిధంగా జడేజా, అదేవిధంగా బూమ్రా, అదేవిధంగా సిరాజు నిప్పులైన బంతులతో చెలరగడంతో మరి వెస్టిండీస్ సుమారు 143 రన్స్కే ఆల్అౌట్ కావడం ఇప్పుడు ఒక పెద్ద చర్చగా మారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సొంత గడ్డపై ఆడుతున్న టీమిండియా అద్భుత విజయంతో ముందుకు పోవడం వేళ అయితే WDC ఫైనల్ WDC 2025-2027 WDC ఛాంపియన్షిప్ ఉన్న నేపథ్యంలో జరుగుతున్నట్టు ఈ యొక్క మ్యాచ్లో టీమిండియా 2 భారీ విజయాలతో దూసుకువచ్చి మరి WDC పాయింట్లో నెంబర్ 1 పొజిషన్లో ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. గత సంవత్సరం కూడా నెంబర్ 1 పొజిషన్లో ఉన్నప్పటికీ మరి వెస్టిండీస్ మ్యాచ్లో ఓడిపోయిన టీమిండియా ఏకంగా మొత్తమే మరి WDCకు దూరం కావడం జరిగింది. దూరం కావడమే కాకుండా ఈ దూరం అవడంతో టీమిండియా స్టార్ ఆడగలిగినటువంటి విరాట్ కోహ్లీ, అదేవిధంగా రోహిత్ శర్మ ఇద్దరు కూడా రిటైర్మెంట్ ప్రకటన జరిగింది. ఏదేమైనా కూడా టీమిండియా ఈ రోజు విజయం పట్ల అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇటు బ్యాటింగ్లో జడేజా, అదేవిధంగా ధృవ జురేల్, అదేవిధంగా కేఎల్ రాహుల్, అదేవిధంగా శుభ్మన్ గిల్ నలుగురు ఆటగాళ్లు అద్భుతంగా రాణించడంతో టీమిండియా అద్భుత విజయం సాధించని చెప్తున్నారు. ముఖ్యంగా జడేజా తన సొంత గడ్డ అహ్మదాబాద్ వేదికలో భారీ సెంచరీ కొట్టి అభిమానులు అలరించడం చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా నేను అన్నాడుగా ఈ యొక్క మ్యాచ్లో టీమిండియా అద్భుత విజయం సాధించి మరి WDCలో ఫైనల్ రేస్లో తమ కూడా ఉన్నా అని చెప్పి చాటి చెప్పింది.